గుడ్ మార్నింగ్ డాడీస్, గుడ్ మార్నింగ్. ఇప్పుడు కిబోలో తిరుగుతోంది, ఓపెన్ కావట్లేదు అనేది మీ దగ్గరికి వస్తుంది. అంటే అలా జరుగుతుంది. ఇలాంటి అంటే మీకు ఏది ఓపెన్ కాకపోవడం కానీ, స్లోగా తిరుగుతూ ఉండడం కానీ, ఇలాంటివి ఎందుకు జరుగుతున్నాయంటే, అందరూ చాలా మంది, ఎక్కువ మంది వాళ్ళ కాయిన్స్ ఎక్స్చేంజ్ లో పంపించుకుంటున్నారు కనుక సర్వర్ మీద హెవీ లోడ్ పడుతుంది. కాబట్టి అలాగవుతుంది. అలా అయినప్పుడు కొంత సమయం ఇచ్చి చేసుకుంటే సరిపోద్ది. దీనికోసం మనం సపరేట్గా ఏం చేయలేము. లోడ్ ఎక్కువ పడుతుంది కాబట్టి అలాగవుతుంది. కాబట్టి అలా ఏమున్నాయో వాటిని జాగ్రత్తగా చూసి చేసుకో. ఓకే నాన్న. అలాగే డాడీస్, మనం అంటే మనం 2021 నుంచి 2023 వరకు మనం చేసిన బిజినెస్ తాలూకా అకౌంట్స్ ని ఇప్పుడు ఈ ఎక్స్చేంజ్ లో పంపించుకుంటున్నాం కాబట్టి ఆ లోడ్ హెవీగా పడుతుంది అన్నమాట. సో కొంచెం అలా ఎక్కువ లోడ్ పడి మీకు వెళ్ళట్లేదు అన్నప్పుడు కొంచెం గ్యాప్ ఇచ్చి మళ్ళీ చేస్తే సరిపోతుంది. అది మీకు అర్థమయ్యేలాగా కొద్దిగా ఇది మరొకసారి వింటే అర్థమవుతుంది. అందరూ ఒకసారిగా చేయడం, ఇంతవరకు కిబోని కనీసం టచ్ చేయడం అంతరాను వదిలేసిన వాళ్ళు అందరూ కూడా ఒకసారిగా వచ్చి అది ఎలా చేసుకోండి దాని మీద ప్రాపర్ వేలో కాకుండా వాళ్ళకి రాదు కాబట్టి దాన్ని వెనక్కి ముందుకి గజిబిజిగా చేయడం వల్ల ఇది లోడ్ పెరుగుతుంది అన్నమాట. సో అది కొంచెం ప్రాపర్ వేలో చేయండి, మెల్లిగా చేయండి, అయిపోతుంది, చక్కగా అవుతుంది. కొంచెం లోడ్ పెరిగినప్పుడు కొంత టైం తీసుకుని ఆగిపోయి మిగతా టైం చేయండి. కుదిరితే కొంతమంది సీనియర్స్ లాంటి వాళ్ళు నైట్ కూడా చేసుకోవడానికి ట్రై చేయండి, అవకాశం ఉంటేనే. కాబట్టి జాగ్రత్తగా చేసుకుంటూ వెళ్ళండి. మళ్ళీ మన కుటుంబాలన్నీ ఒక్కటై చక్కగా కిబోని ఎవరు వర్కాలు చేసుకుంటున్నందుకు చాలా సంతోషంగా ఉంది. దీని తదుపరి చేయబోయే మన ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా ఇలాగే కంగారు లేకుండా ఒక ప్రాజెక్ట్ ఇచ్చినప్పుడు, ఇప్పుడు సీనియర్స్ వగైరు ఎంతమంది ఉన్నారు, మిగతా వాళ్ళందరూ ఎలా ఉన్నారు, అలాగే అందరూ కూడా తెలుసుకొని పార్టిసిపేట్ చేస్తే మీ కాయిన్ యూటిలిటీలో మీరు వాడుకోవడానికి వీలుగా ఉంటుంది. అలాగే మీరు మంచి ఇన్కమ్ పొందడానికి కూడా అవకాశం ఉంటుంది. ఎవరో యూటిలిటీ చేస్తారు, నేను కాయిన్ అమ్మేసుకోవచ్చు అని అనుకోవడం తప్పులేదు. కానీ దాంతోపాటు మీరు యూటిలిటీ చేయడం వల్ల టీం ద్వారా కానీ, మీరు ఇప్పుడు కొత్తగా వస్తున్న రెఫరెన్స్ అన్నింటిలో ఇప్పుడు ఉన్నవన్నమాట, వీటి ద్వారా మీకు ఆదాయం చాలా ఎక్కువ వస్తుంది. సో కొత్తగా వచ్చిన వాళ్ళందరూ కూడా జాగ్రత్తగా ఇక్కడి నుంచి కంటిన్యూ అవుదాం. పార్టిసిపేట్ చేస్తున్నాం కాబట్టి అందరం పని చేద్దాం. థ్యాంక్ యూ డాడీస్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. అలాగే డాడీస్, ఛానళ్ళు మన వాళ్ళ అకౌంట్ని యాక్టివేట్గా చూడక ఇప్పుడు వచ్చి యాక్టివేట్ చేసుకున్న వాళ్ళు కొంచెం అసహనంతో ఒక మాట చిరాకుగా వారన్నా, సీనియర్స్ అయిన వారు దాన్ని గమనించి ఓపికతో వారికి అన్ని వివరంగా చెప్పండి. అలాగే మన కంపెనీ డెవలప్మెంట్స్ కానీ
మన కంపెనీలో ఉన్నటువంటి మిగతా గొప్ప విషయాలు కానీ చెప్తున్నప్పుడు కానీ, లేదా గతంలో జరిగిన కొన్ని వారు పడిన ఇబ్బందులు కానీ మాట్లాడుకునే సందర్భంలో మరొక కంపెనీని పోల్చి మన కంపెనీతో ఆ వేరియేషన్ చూపిస్తూ ఎదుటి వాళ్ళు లేదా ఇతర కంపెనీలను తక్కువ చేసి మాట్లాడడం లాంటివి చేయకండి. అలా చేయవద్దు. కొద్దిగా అర్థం చేసుకుని ముందుకెళ్దాం. అలాంటివి చేయకుండా వాళ్ళు మన ఫ్యామిలీ కాబట్టి కొంచెం ఓపికతో వ్యవహరించండి. అలాగే మరీ ముఖ్యంగా ఇప్పుడు నేను చెప్పినట్టుగా మరొక కంపెనీలో మంచిని కానీ చెడుని కానీ గొప్పతనాన్ని కానీ మన కంపెనీతో పోల్చి కానీ మన కంపెనీ వారికంటే గొప్పదని చెప్పే ప్రయత్నంలో కానీ ఎదుటి వారి కంపెనీని ఒక్క మాట కూడా అనొద్దు. ఎందుకంటే అన్నీ గొప్పవే, ఎవరిని తక్కువగా మనం మాట్లాడకూడదు. సహనంగా చెప్పండి అంతే. మీరు మీటింగ్లో వచ్చి మాట్లాడినా, ఒక జూమ్లో మాట్లాడినా ఎదుటి వారిని గౌరవిస్తూ ఆ కంపెనీని కూడా మనం గౌరవిస్తూ ముందుకు సాగిపోదాం. అంతేగాని వాటిని కించపరిచి తక్కువ చేసి మాట్లాడే విధంగా ఎవరు వెళ్ళవద్దు. ఎవరు వెళ్తున్నారని నేను అనటం లేదు. ఒకవేళ అలాంటి పరిస్థితులు ఉంటే దాన్ని కొంచెం చూసుకొని జాగ్రత్తగా మాట్లాడాలి. నేను ఇలా అన్నాననేసి నన్నే అంటున్నారు, నేనేం తప్పు చేశానని ఎవరు ఆలోచించకండి. ఎవరైనా అలా చేస్తే అలా వారి గురించి అంటున్నాను. ఎందుకంటే అన్ని కంపెనీలు గొప్పవే, ఏ కంపెనీని తక్కువ చేసి మాట్లాడకూడదు. మన దాన్ని గొప్ప చేసేటప్పుడు ఎదుటి దాన్ని తక్కువ చేయకూడదు. జాగ్రత్తగా చేసుకోండి. చక్కగా మన కాయిన్ యూటిలిటీలో తీసుకెళ్లే ప్రోగ్రాంలో చాలా బాగా చేస్తున్న మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు చెప్తున్నాను. ఇప్పుడు నేను క్యాంప్ వెళ్తున్నాను. ఎందుకంటే కొంచెం వెహికల్ సంబంధించిన వర్క్స్ కొన్ని ఉండిపోయి దాని మీద నేను క్యాంప్ వెళ్తున్నాను. మళ్ళీ మనం 3వ తారీఖు లోపే మీకు అందుబాటులో ఉంటాను. లవ్ యూ.